మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు అధికార పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. మార్కాపురంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య భూ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు. గుంటూరు ఎమ్మెల్యే భర్త మార్కాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలు ఉపయోగించే దారులను కంచెలు గేట్లతో మూసివేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. అదే సమయంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి సన్నిహితులుగా చెప్పుకునే వ్యక్తులే తమ భూములకు దారి లేదంటూ ధర్నాలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే ఆ పరిస్థితిని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్ సోదరులందరికీ, అలాగే నా సహచర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దానికి ప్రధాన కారణం, గత వారం రోజులుగా మార్కాపూర్ కేంద్రంగా ఈ భూ వివాదాల గురించి జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మీడియా ఛానళ్ళు, అలాగే సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియాలలో ఎన్నో కథనాలు, వార్తలు వస్తున్నటువంటి దరిమిలా, అలాగే ఈ ప్రాంత ప్రజలు, ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చర్చించుకుంటున్న దరిమిలా మా తరపున కూడా మాకు తెలిసిన వాస్తవాలు ప్రజలకు తెలియపరచాల మీ ద్వారా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడుకుందామా? మనం గమనించినట్లయితే ప్రింట్ మీడియాలో వస్తున్న దాన్ని బట్టి అయితేనేమి, మేము నిన్న ప్రత్యక్షంగా వెళ్ళి చూసిన దాన్ని బట్టి అయితేనేమి అర్థమైంది, గుంటూరుకు చెందిన గల్లా రామచంద్రరావు అనువారు ఇక్కడ మార్కాపూర్ కేంద్రంగా భ్రమరా టౌన్షిప్ అనేటువంటి దాన్ని వారికి ఉన్నటువంటి సంస్థ ద్వారా, భ్రమరా టౌన్షిప్ ద్వారా, దాంట్లో ఏం పేరు అది, శ్రీ సిటీ అనేటువంటి ఒక వెంచర్ వేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ ప్రకారం సుమారు 90 ఎకరాల్లో ఆ వెంచర్ వేసినారు. ఆయన వ్యాగడికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఏదో డబ్బు సంపాదించుకోవడానికి కానీ ఎవరికేం అభ్యంతరం లేదు. సంతోషం, వేసినారు, పద్ధతిగా వ్యాపారం చేసుకోవాలా. కానీ అట్లా కాకుండా ఆయన చేసినటువంటి విధానం ఏమయ్యా అంటే, ఆయన ఒక విషయం చెప్పని మిస్ అయినా, ఆయన ప్రస్తుత గుంటూరు వెస్ట్ అధికార టీడీపీ పార్టీకి చెందినటువంటి సోదరిమణి శ్రీమతి గల్లా మాధవి గారి భర్త. ఆయన ఏమనుకున్నారో ఏమో తెలియదు, నాకైతే అర్థం కాలే. 90 ఎకరాల భూమి కొన్నాడు, వెంచర్ వేసినాడు. వీడికి ఏమైనా సోషల్ సర్వీస్ చేయనీకి రాలేదు, వ్యాపారం చేసి తద్వారా ₹1 డబ్బులు ఆర్జించేదానికి వచ్చినారు. దానికి ఎవరికేం అభ్యంతరం లేదు, వ్యాపారం కాబట్టి వచ్చినారు. కానీ దుర్మార్గంగా మార్కాపురంలో ఉండే